హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఫస్ట్ దుబాయ్కి వచ్చాం గాయ్స్. అక్కడ సఫారీ రైడ్ ఉంది గాయ్స్. నిజంగా ఆసమ్ గాయ్స్. ఇక్కడైతే కారు ఇలా వంగితే పడిపోతాం అనిపించింది గాయ్స్. నిజంగా నేను ల్యాండ్ క్రూజర్ వేసుకెళ్ళాను. ల్యాండ్ క్రూజర్ అంటే ఎక్స్పీరియన్స్ సూపర్ గాయ్స్. అసలు మామూలు లేదు గాయ్స్. ఇసుక సమ్మ ఎక్కుతుంటే ఎరక్కుడు ఎగింది గాయస్. ముందర చూసారు గాయస్ ఎన్ని కార్లు ఉన్నాయి, అన్ని మాయ గాయస్. కొన్ని కోట్లు ఎత్తి కట్టుకున్నాం గాయస్ కార్లు అన్ని. ఇవన్నీ తిరిగి అలా కార్లు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఊహల్లో తేలుతున్నట్టు ఉంది గాయస్. నిజంగానే ఊహల్లో తేలుతాం అంటే ఏదో అనుకున్నాను కానీ కళ్ళల్లో అవుతాయి అనుకున్నాను కానీ నిజంగా ఇదే చూస్తాం గాయస్. సూపర్ గాయస్. తర్వాత అయితే కారు వంగింది గాయస్. బాబోయ్, మొత్తం అందరం కింద పడిపోతాం అనిపించింది గాయస్. దాని తర్వాత అయితే కారు తీసుకున్నాం గాయస్. చూస్తున్న కార్లు దీని మీద ఎక్కి మామూలు లేదు గాయస్. పెట్రోల్ కట్ట ఏం అక్కలేదండి గాయస్. దీనికి కరెంట్ అంట గాయస్. ఓకే, తర్వాత వాటర్ ఫౌంటైన్ కి వచ్చాం గాయస్. వాటర్ ఫౌంటైన్ కి అయితే బూజ్ ఖలీఫా కింద ఉంది గాయస్. దీని అమ్మ కింద నుంచి కొడితే బూజ్ ఖలీఫా పైకి వస్తాయి గాయస్. వాటర్ ఇదిగో చూసారు గాయస్ ఎంత పైకి వెళ్ళిగా. అవన్నీ మాయ గాయస్. మొత్తం అంతా ఫుల్ గా తిరిగేసి 15 రోజుల ట్రిప్ గాయస్. మామూలు తిరగలేదు మేము తెలుసా. దాని తర్వాత అయితే మేము మిరాకిల్ గార్డెన్కి వచ్చాం గాయస్. అక్కడ అయితే సూపర్ ఉంది గాయస్. గార్డెన్ ఎలా తయారు చేశారో ఇక్కడ చూడండి గాయస్. లవ్ సింబల్ వచ్చింది గాయస్. లవ్ సింబల్ ఎలా చెక్కడో ఏంటో తెలియదు కానీ దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అయిన గుర్రాలను కూడా చూసాం గాయస్. దాని తర్వాత అయితే బ్యాంబూస్తో కట్టాడు గాయస్. వావ్, సూపర్ అనిపించింది గాయస్. దాని తర్వాత మేము దుబాయ్ మ్యూజియంకి వచ్చాం గాయస్. అక్కడైతే చిట్టి ఉన్నాడు గాయస్. కుక్కలు కూడా ఉన్నాయి గాయస్. కుక్కలు అయితే జమ్ అని ఎగురుతున్నాయి గాయస్. దాని తర్వాత అయితే రియల్ గా మాట్లాడే రోబో దగ్గరికి వచ్చాం గాయస్. ఈడైతే హాయ్ చెప్పాడు, బాయ్ చెప్పాడు, హగ్ కూడా చేసుకున్నాడు గాయస్. నాకు ముద్దు కూడా పెడతాను అనుకోను కానీ చాలా భయం వేసింది కానీ పెట్టలేదు, సేఫ్ అయిపోయాను. దాని తర్వాత అయితే ఈడెవడో లైట్లు పెట్టుకుని తెగ డాన్స్ చేశాడు గాయస్. గిర్ర అని తెగ తిరిగేసాడు గాయస్. గిర్ర అని తెగ తిరిగేసాడు గాయస్. ఈడైతే చేతులు కూడా పైకెట్టి సూపర్ అనిపించింది గాయస్. తర్వాత దుబాయ్ ఫ్రేమ్ లో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ కి వచ్చాం గాయస్. అక్కడ పైనుంచి చూస్తుంటే సూపర్ అనిపించింది గాయస్. ఆ లైట్లు, ఆ వ్యూస్ సూపర్ అనిపించింది గాయస్. చూసారా నా కాళ్ళు చూసాడు ఎలా వణుకుతున్నాయో. గ్లాస్ పగిలిపోతే నా జీవితం ఏంటో అని అనిపించింది గాయస్. అసలు నేనైతే చాలా భయపడ్డాను కానీ అంతే హ్యాపీ ఫీల్ అయ్యాను గాయస్. చాలా థ్రిల్లింగ్ ఉంది. మీరు కూడా ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ తెలుగు అబ్బాయి.